నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. హిట్టా ఫట్టా కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రాజశేఖర్. సో ప్రతి వారం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు వస్తుంటాయి. ఈసారి ఏకంగా 9 సినిమాలు వస్తాయి. ఈ మధ్యన ఏంటో ఆదిపురుష్ సార్ వస్తే వరుసగా మనకి 9 సినిమాలు వస్తున్నాయి. మరి ఆ ఫిగర్ ఏంటో తెలియదు. 9, 7, 6 ఇట్లా ఒక్కొక్క వీకు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సినిమాలు వస్తున్నాయి. ఈసారి 9 సినిమాలు వచ్చాయి. హిడింబ, అన్నపూర్ణ స్టూడియో, హెర్రు, నేతో నేను, హత్య, అలా ఇలా ఎలా, కాజల్ కార్తిక్, డిటెక్టివ్ కార్తిక్, ఒక్కడే వీరుడు. సో ఈ 9 సినిమాలు ఈరోజు బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాయి. సో అదృష్టాన్ని పరీక్షించేసుకున్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే, ఏ సినిమా ఎంతవరకు ప్రేక్షకులు మెప్పించింది, ఎలాంటి అంశాలతో ప్రేక్షకులు ఆకట్టుకునేలా చేశాయి, అందులో ఏ సినిమాలకు బాగా రివ్యూలు బాగా వచ్చాయి, ఏ సినిమా బాగుంది ఏంటి, ఇవన్నీ కూడా ఏంటి చెప్తున్నాను అనుకున్నారా? సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు ఫిల్మ్ జర్నలిస్ట్ అశోక్ గారు ఉన్నారు. అశోక్ దయ్యాల. సో ఆయన వివరంగా విశ్లేషణాత్మకంగా ప్రతి సినిమా గురించి మాట్లాడతారు. సో 9 సినిమాల గురించి కాకుండా మన మెయిన్ సినిమాలు ఫస్ట్ మన తెలుగు సినిమా అంటే ఓంకార్ తమ్ముడుగా వచ్చినటువంటి అశ్విన్ బాబు హీరోగా వచ్చినటువంటి సినిమా హిడింబ. సో హిడింబ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక రాక్షసుడి పేరుతో వచ్చింది సినిమా. సో ఆ నేపథ్యం ఏంటి, కథ ఏంటి, కథాంశం ఏంటి, ఎంతవరకు ఎవరు మెప్పించారు, అవన్నీ కూడా మనం మాట్లాడదాం. అశోక్ గారు నమస్తే. థ్యాంక్ యూ అండి. అసలు సినిమా అంటేనే ప్రపంచం చాలా వెయిట్ చేస్తుంటారు, ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ. ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. థ్రిల్లర్స్ అన్నా కానీ మనకు చాలా వరకు యాక్షన్ థ్రిల్లర్స్ ఇవి ఎక్కువ ఇష్టపడుతుంటారు కొడితే. సో అలాంటివన్నీ కూడా ట్రైలర్లో కనిపించాయి మనకి. ఆ ఇంటెన్షన్ కనిపించడం, నందిత శ్వేతని చూపించే విధానం, సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అసలు కథ ఏంటి, అసలు కథాంశం ఏంటి ఒకసారి మనం మాట్లాడుకుందాం, చెప్పండి. అయితే మీరు చాలా బాగా చెప్పారు. అయితే విషయం ఏంటంటే అశ్విన్ బాబు వచ్చేసి జీనియస్ నుంచి ఒక తన నటన కెరీర్ ప్రారంభించాడు 2012 నుంచి. దాదాపు ఇప్పుడు 2023 అంటే దాదాపు ఈ 10 సంవత్సరాల స్పాన్లో ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదిగాడు. ఈ సినిమా చూస్తే అంతకుముందు అశ్విన్ బాబు అంటే కొన్ని క్యారెక్టర్లకు చేసేటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్, తర్వాత అతను మేకవర్, బాడీ మేకవర్, అదంతా కూడా బాగా అంటే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో అనేది మాత్రం తను ప్రూవ్ చేసుకోవడానికి అనిపించింది. అంటే గత చిత్రాలతో పోస్తే రాజుగారి గది సిరీస్లో ఎప్పుడైతే అతను యాక్ట్ చేశాడు, జత కలిస్తే ఇటువంటి సినిమాలో యాక్ట్ చేశాడు. అయితే ఇది మాత్రం చాలా స్పెషల్గా అంటే ఒక యాక్షన్ హీరోగా తను ప్రొజెక్ట్ చేసుకోగలిగాడు. అంటే ఓంకార్ తమ్ముడు అని అందరికి తెలుసు, కమర్షియల్ హీరోగా తనకి ఒక ఓంకార్ తమ్ముడుగా ఇప్పటి వరకు ఓంకార్ తమ్ముడు. కానీ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా తర్వాత నుంచి హిడంబి, ఈ సినిమా తర్వాత నుంచి వీళ్ళు అశ్విన్ బాబు అన్న ఓంకార్ అనే స్థాయికి ఎదిగాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాలో తను అట్లా మౌల్డ్ చేసుకున్నాడు. బాడీ బిల్డింగ్ కావచ్చు, ఫిజిక్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, యాక్షన్ సీన్స్లో చేసిన విధంగా కావచ్చు, అశ్విన్ బాబు ఒక క్యారెక్టరైజేషన్ మాత్రం తను ఇంప్రూవ్ చేసుకోగలిగాడు. మీసం కట్టు మీరు అన్నట్లు చాలా ఫ్లెక్సిబుల్ బాడీ, అంటే తను ఎంత కష్టపడ్డా వర్కౌట్ చేసాడో తెలియదు. కానీ సినిమాలో మాత్రం ఆ ఫ్రేమ్లో ఆయన పడే కష్టం ఆ సినిమాలో మనకి ట్రైలర్లో పూర్తిగా కనిపించింది. సినిమా చూస్తారు కాబట్టి మీరే దాని గురించి చెప్పాలి. అండ్ శ్వేత నందిని. సో అసలు ముందు కథలోకి వెళ్దాం. కథలోకి వచ్చాక తర్వాత మనం పాత్రల గురించి మాట్లాడదాం. కథ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, డిఫరెంట్ కథ ఆల్రెడీ విన్నామా అంటే తెలుస్తుంది. కథ ఏంటంటే ఒక కిడ్నాప్ కథాంశంలో వచ్చే స్టోరీ. సో హిడంబ అనే ఒక తెగల నుంచి రక్షించే, సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అని విన్నాం. సో అసలు కథ ఏంటి చెప్పండి. హిడంబ రాక్షసుడు మనం చూస్తాం గతంలో ఉన్నటువంటి పురాణంలో కూడా. అయితే ఈ యొక్క సినిమా కథ విషయానికి వస్తే, హిడంబాలో మాత్రం ఒక నగరంలో అమ్మాయిలందరూ మిస్ అవుతుంటారు. దాదాపు 18 మంది అమ్మాయిలు మిస్ అవుతుంటారు. అది కూడా రెడ్ కలర్ డ్రెస్ ఉన్న అమ్మాయిలు మాత్రమే నైట్ టైంలో మిస్ అవుతుంటారు. అది ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువ వస్తుంది. అయితే ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్గా అశ్విన్ బాబు ఉంటాడు. ఆ తర్వాత నందిత శ్వేత IPSని పిలిచి కేసుని రేట్ చేయండి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ సమయంలో కొంత మిగతా దీనికి ఈ కిడ్నాప్ వాళ్ళని పట్టుకుంటారు. కానీ అప్పటికి కూడా ట్విస్ట్ ఏంటంటే అసలు వాళ్ళు కాదని వేరే వాళ్ళని తెలుస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే కొంచెం ఈ కిడ్నాపర్లకు అశ్విన్ బాబుకు సంబంధం ఉంటుంది. అసలు ఏంది అనేది కథాంశము. సో మొత్తానికి ఇది నేను చెప్పే కంటే కథ దాంట్లో స్క్రీన్లో చూస్తేనే ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అదంతా మనం చెప్పేస్తే స్పాయిల్ అవుద్ది సినిమా కథ గురించి. సో అశ్విన్ బాబుకి ఏంటి అసలు లింక్ ఏంటి, నందిత శ్వేత అసలు ఎట్లా కనుగొన్నది, అసలు ఈ యొక్క తెగ గురించి ఏం చేశారనేది మొత్తం సినిమాలో చూడాలి. అదంతా అది థియేటర్లో చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది ఆడియన్స్కి. అయితే ఆ కథ మాత్రం అలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనమాట. అంటే ఇద్దరికి మన ట్రైలర్లో చూస్తే రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. నందిని శ్వేతకి అండ్ మన అశ్విన్ బాబు ఇద్దరికి కూడా. అంటే లవ్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటుందా? సో ఎట్లా అసలు IPS ఆఫీసర్గా తను వస్తుందని కేరళ నుంచి అని తెలుసు. కాకపోతే ఇద్దరికి లవ్ ఎట్లా అసలు ఏమైనా అది ఎట్లా అని చూపించాడు, అది ఒక ఏమైనా సీన్? అంటే ఇది అంత గతంలోనే చూపిస్తారు, ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది వీళ్ళకి. యాక్చువల్గా ముందే వీళ్ళు ట్రైన్ అప్ అయినప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చేద్దరు. అయితే తనకు IPSగా
ఛాన్స్ వస్తుంది ఉన్న ఎస్ఐ క్యారెక్టర్ అది చేసే కన్నా కూడా ఐపీఎస్ క్యారెక్టర్ పోస్ట్ వస్తుంది. తర్వాత అక్కడి నుంచి బ్రేక్ అవుద్ది. తర్వాత వీళ్ళు ఎక్కడ మనకు స్టార్టింగ్లో చూపించారు, తర్వాత వీళ్ళిద్దరూ కొంచెం అన్యోన్యంగా అవుతున్న ఏముందంటే గతంలో ఫీలింగ్స్ అన్నీ చూపించి స్టోరీ చూపిస్తారు. మంచి వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే త్రూఅవుట్ సినిమా ఉంటారు వీళ్ళు, అంటే ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, వాటి వచ్చి అశ్విన్ బాబు ఎట్లా సహకరించాడు, అవన్నీ కూడా ఎలా చిక్కుముళ్ళని విడదీశారు. అంటే దీంట్లో థ్రిల్లింగ్ పాయింట్స్ చాలా ఉంటాయి అనమాట. అది ప్రతి ఒక్కటి రివీల్ చేసుకుంటూ వచ్చే విధానంలో నందితా శ్వేత ఎలా చేసింది. తన గ్లామర్ కూడా ఈ సినిమాకి యాడ్ అయింది. అయితే దీంట్లో గ్లామర్కి లేదు కానీ పాత్రకు కొంచెం మంచి ఇంపార్టెన్స్ ఉంది. అంటే హీరోయిన్స్ అంటే మ్యాక్సిమం మన తెలుగు సినిమాలో చూస్తాం, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇదివరకు ఓన్లీ గ్లామర్ బ్యూటీ అంటే ఓన్లీ 4 పాటలకు 4 సీన్లకు మాత్రమే ఉండేది. ఈసారి ట్రాక్ మారిపోయింది. మన సీన్ తెలుగు సినిమా మొత్తం మారిపోయింది. వాళ్ళు మెయిన్ రోల్ ఏంటంటే నందితా శ్వేతనే ఈ సినిమాలో ఒక కీ రోల్ పోషించింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్గా, తను చెక్కుముళ్ళు విడిపించే ఆఫీసర్గా తను చేయడంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. వాళ్ళ సీన్ల మీద యూత్ కూడా కొన్ని 2 పాటలు ఉన్నాయి. ఆ పాటలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. వాళ్ళు డైరెక్టర్ ముందే అనిల్ బాగా అంటే అనిల్ కనికంటే బాగా వరకు డిజైన్ చేసినట్టు. ఇంకొకటి సినిమా ప్రమోషన్స్కి వస్తే అంటే సాయిధరం తేజ్కి వాళ్ళిద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా మనకి ఈ సినిమా ద్వారానే అంటే ఈ ప్రమోషన్స్ ద్వారా తెలిసింది. సో అంటే క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఒరే అనుకునే స్థాయిలో ఉండే ఫ్రెండ్షిప్ వాళ్ళది. అది కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. అంటే సినిమా చూడడానికి ఇంటెన్షన్ సాయిధరం తేజ్ రావటం, సో సినిమాలో ప్రమోట్ చేసే విధానంలో కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్లో కానీ అది కూడా కొంతవరకు హెల్ప్ అయింది అనుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా ఇడంబ అశ్విన్ బాబుకి ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళు ఇప్పటి నుంచి దాదాపు డ్యాన్స్ ప్రోగ్రామ్ నుంచి మనం చూస్తూనే ఉంటాం. అప్పటి నుంచి అందరికి ఆడియన్స్ తెలిసిన వ్యక్తి, అందరికి తెలిసిన పర్సనే. అందరికి వీళ్ళు ఓంకర్ ఫ్యామిలీ, అందరికి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళ బ్రదరు యాంకర్గా ఉన్నప్పటి నుంచి జిమ్నీలో ఇక్కడి నుంచి తెలిసిన వ్యక్తి. అయితే ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ ప్రమోషన్ చేయడానికి కూడా సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. దానికంటే ముందు అనిల్ సుంకర లాంటి ఒక పెద్ద నిర్మాత అతని సినిమాలు సమర్పించడం కావచ్చు, రిలీజ్ చేయడం కావచ్చు, ఒక పెద్ద బ్యానర్ అది. యాక్చువల్గా మహేష్ బాబుతో రెగ్యులర్గా సినిమాలు చేసేటువంటి అనిల్ సుంకర వాళ్ళు కూడా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడం, ముందుకు రిలీజ్ చాలా భారీగా రిలీజ్ అయింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఇడింబా ఒకటే పెద్ద భారీ రిలీజ్ వచ్చింది. సో అశ్విన్ బాబుకి ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఒకటి ఆయన కెరీర్లో చెప్పుకోవదగ్గ సినిమా. అంటే యాక్టర్ పరంగా, క్యారెక్టర్ పరంగా, తన పర్ఫార్మెన్స్ పరంగా, స్కోప్ ఉన్నటువంటి పాత్ర. సో భారీగా రిలీజ్ అయింది కూడా ఇదే సినిమా. సో ఆయన సోలోగా హీరో పేరు ముందు మాట్లాడాల్సి వస్తే హిడింబా తర్వాతే మాట్లాడాల్సి వస్తే అంటే ముందు వరుసలో ఉంది ఆ సినిమా అని చెప్పాలి. ఖచ్చితంగా అంటే హిడింబా ముందు, హిడింబా తర్వాత అశ్విన్ బాబు. ఎందుకంటే మామూలు ఆయన సినిమాలు ఎల్లున్నో అయితే అంత ముందు కొంచెం లావుగా కనిపించేది ప్రతి సినిమాలో చాలా. కానీ చాలా ఇప్పుడు చాలా బాడీ మోడల్ చేసుకుని ఫిజిక్గా చాలా బాగుండేది. తర్వాత 6 ప్యాక్స్ కావచ్చు, అన్నీ కావచ్చు. ఫైటింగ్ సన్నివేశంలో ఇతను నిజంగానే 100 మంది కొట్టగలడు అనేది దాంట్లో పర్ఫార్మెన్స్ చూపించాడు. అంత న్యాచురల్గా ఉంది, ఏదో సినిమాటిక్గా కాకుండా న్యాచురల్గా ఉంది. నాకు తెలిసి ఒక మంచి స్టార్ హీరో అయితే తను ఎట్లయితే మోల్డ్ చేసుకుంటాడో అట్లా మోల్డ్ చేసుకోవడంలో ఉన్నాడు. డైరెక్టర్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాం, అనిల్ కూడా ప్రతి సన్నివేశాన్ని సీన్స్ అన్ని మనం ఇంటర్వెల్ బ్యాంగ్ అది రచయిత కూడా ఆయనే. సో ఇక్కడ రచన గురించి ఇంకోటి మాట్లాడాలి పాయింట్ మనం. అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ సినిమాలు దాదాపుగా 1962, 80 మన చిరంజీవిని ఎప్పుడు మనం వేట సినిమాలో 1980లో చూసాం. అంటే నరభక్ష మాంసం తినే ఒక రాక్షసులు ఉంటారు. సో వాళ్ళ సినిమాలు చాలా తక్కువ హాలీవుడ్లో వచ్చేవి. సో అవి ఒక జోనర్ సినిమాలు కొన్నాళ్ళు వచ్చాయి, తర్వాత ఆగిపోయాయి. కానీ బట్ ఇప్పుడు పరిచయం కథాంశం అనేది మన తెలుగు ప్రేక్షకులకి పూర్తిగా ఇదే బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సినిమా అనేది చాలా డిఫరెంట్ అనమాట. సో ఆ కథను తీసుకొని డైరెక్ట్ చేయడంలో కానీ, కథాంశం కానీ, డైలాగ్స్ కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే ఎలా తీసుకెళ్ళాడు దాన్ని? యాక్చువల్గా మీరు నరభక్షకులు అనేది మొత్తం సినిమా ఉండదు, అంతర్లీనంగా ఆ సబ్జెక్టు లింక్ అయి ఉంటుంది. కానీ మొత్తం ఆ మెయిన్ పాయింట్ అది. అసలు ఆ నరభక్షలు అసలు ఎందుకు వచ్చారు ఇది మానవ సమాజంలోకి, ఓ తెగ అనేది అసలు మామూలు మనం ఎదురుగుతున్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలోకి ఎలా వచ్చారు, అప్పుడు ఎలా వచ్చి ఇప్పటి నుంచి ఇవన్నీ హత్యలు జరగడానికి అంటే దాని దాదాపు 30 yearsలో జరిగిన హత్యలు వివిధ ప్రాంతాల్లో, వివిధ ఏరియాలో ఆ నరభక్షకు ఆ జరిగే పాత్ర ఏదైతే ఉందో క్యారెక్టర్ అది దేశం మొత్తం తిరుగుతుంటది. అక్కడ మిస్సింగ్ ఆ చివరికి ఇవన్నీ జరిగింది వాళ్ళే, చేసింది వాళ్ళే. ఎట్లా చేశారనేది నందితా శ్వేత ఛేదిస్తుంది. ప్రతి సస్పెన్స్ ఈ సీన్ లింక్ లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ కావచ్చు, ఒక్కొక్కటి రివీల్ చేసుకొచ్చే విధానం కావచ్చు, చూస్తే ఆడియన్ చాలా థ్రిల్లింగ్ అవుతాడు. ఈ సినిమాలు చూసే వాళ్ళకి అరే ఇది ఇంత బాగుందనేది థియేటర్లకు వచ్చేటైతే మనం ఓవరాల్గా చెప్పితే ఊహించిన క్లైమాక్స్ ఇచ్చారు. ఆ క్లైమాక్స్ కొంత మింగుడు పడని విషయం. బట్ కానీ
ఈ సినిమాలు చూడాలనుకున్న వాళ్ళకి ఇటువంటి థ్రిల్లరింగ్ సినిమా చూడడానికి మాత్రం ఈ సినిమా చాలా నచ్చుతుంది ఈ వారంలో మనం చెప్పుకోవాలనుకుంటే. డైరెక్టర్ పనితనం కావచ్చు గొప్పగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆయన రివీల్ చేసుకునే విధానం కావచ్చు, స్టోరీ చెప్పే విధానం కావచ్చు, స్క్రీన్ ప్లే కానీ అదంతా కూడా చాలా ప్రొఫెషనల్గా తీసాడని చెప్పొచ్చు బ్రదర్. రైట్. ఇంకొకటి అంటే మనం సినిమా ఫ్లాష్ బ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి, మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్. అంటే వీళ్ళిద్దరు కథ లవ్ స్టోరీకి సంబంధించి ఒక ఫ్లాష్ బ్యాక్ కానీ, హిడింబాల గురించి ఆ తెగ గురించి చెప్పడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ కానీ, దీని గురించి చెప్పే ఫ్లాష్ బ్యాక్స్ కానీ ఉన్నాయని మేము విన్నాం. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్స్ ఎంతవరకు వర్కౌట్ అయిందా డైరెక్టర్ రాసుకునే విధానం? ఇప్పుడు అదే మనం చెప్పింది, రివీల్స్ చెప్పిండు, అవన్నీ బ్యాంక్స్ ఒక్కొక్కటి ఎక్కువ అనిపించేలాగా ఏమైనా మనకి ఉంటాయా, లేకపోతే సో సినిమాకి కథాంశకు సరిపోయినట్లు అనిపిస్తుంది? సినిమా కథాంశానికి సరిపోయేటువంటి ట్విస్ట్లే ఉన్నాయి. ఈ అన్ని కూడా ట్విస్ట్లు, ఎట్లయితే ఫ్లాష్ బ్యాక్స్ అన్ని ట్విస్ట్లు. ఈ ట్విస్ట్లు చూసి ఆడియన్ ఒక్కసారి వండర్ అవుతూ ఉంటాడు. అంటే ఈ నందితకు ఫ్లాష్ బ్యాక్, హీరోకు ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ ఫాదర్కు ఫ్లాష్ బ్యాక్, ఆ నరభక్షకులకు ఫ్లాష్ బ్యాక్, ఇట్లా ఫ్లాష్ బ్యాక్స్ ఉండి అన్ని రివీల్ చేసుకొని వచ్చే విధానం ఉంటుంది. అదంతా కూడా చాలా సీరియస్గా, సిన్సియర్గా వర్కౌట్ చేసిన విధానం మాత్రం చాలా బాగా న్యాచురల్గా ఉంటుంది. అంటే కానబాలిజం బ్యాక్గ్రౌండ్ అండి. కానబాలిజం మీన్స్ నరభక్ష మాంసకులు తినే ఒక రాక్షసుల గురించి తీసుకున్న స్టోరీ. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది మకరంద్ దేశపాండే. వండర్ఫుల్ యాక్టర్, మనకి దండుపాలెం సినిమాలతో చాలా పరిచయమైన వ్యక్తి. సో ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నానంటే ఇంత బయట కూల్గా ఉన్నా కూడా మాకు వచ్చి పడిపోతుంది అంటే ఆ మాట చెప్పొచ్చు. అంటే అలాంటి ఒక కల్ట్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. అంటే అంత భయపెట్టేలాగా, అంటే కథాంశం కానీ, లేకపోతే యాక్షన్ బ్యాక్డ్రాప్స్ కానీ, లేకపోతే మ్యూజిక్ కానీ, వీళ్ళు తీసుకునే మీరు చెప్పినట్టు ట్విస్టులు కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ మనం ఇంకొక పాత్ర మకరంద్ దేశపాండే పాత్ర కూడా చాలా అవసరం. అంటే సినిమాకి సరైన షూటబుల్ క్యారెక్టర్ లేకపోతే సినిమాకి అనుకున్న డైరెక్టర్ ఏదైతే అనుకుంటే అది ఇవ్వలేడు జనాలకి. సో అది ఆ విధంగా సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. ఖచ్చితంగా దేశపాండే డైరెక్టర్ అనిల్ దేశపాండేని ఎట్లయితే సెలెక్ట్ చేసుకుంటాడో మనం చూసాం. దండుపాలెం మకరంద్ దేశపాండే మనం దండుపాలెం సిరీస్లు చూసాం. దాంట్లో ఎంత క్రూయల్గా ఎంత ఉందో ఇంచుమించు దీంట్లో కూడా అంతే ఉంది. అంటే అతని క్యారెక్టరైజేషన్ చూస్తే మనం షాక్ అయిపోతాం. అంటే ఇంత దానికి రూడ్గా ఉన్న సిచ్యువేషన్ అంటే మొత్తం సినిమా చెప్పాలంటే ఆయనే విలన్. ఆ విలన్ ఎట్లా అయ్యాడు, ఎట్లా సాధారణ మనిషిగా ఉంటాడు, అమాయకుల్లా ఉంటాడు, ఒక రెగ్యులర్గా చేసిన వ్యక్తి ఎలా దీనికి ఈ సినిమాకి లింక్ అయ్యాడని మాత్రమే చూపించారు. మన సినిమా చెప్తే సినిమా స్పాయిల్ అవుద్ది కదా. బట్ కానీ మకరంద్ దేశపాండే చేసిన నటన మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ, చాలా న్యాచురల్గా, చాలా ప్లస్ ఆయనకి ప్లస్. మూడో పిల్లరు, ఫస్ట్ పిల్లరు అశ్విన్ మాట్లాడుకుంటే, హీరోయిన్ మాట్లాడుకుంటే, డైరెక్టర్ 3 అంటే 4th పిల్లర్ మకరంద్ దేశపాండేనే. ఆయన సినిమాకు చాలా హెల్ప్ అయ్యాడు. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా సినిమా అంతా త్రూ అవుట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా అయింది ఉంటుంది, త్రూ అవుట్ సినిమా ఉంటుంది. ఆయన క్యారెక్టరైజేషన్ వచ్చినప్పటిలో కూడా ప్రతి ఒక్కరు నిజంగా మీరు అనేలాగా ఒక పదం వాడారు, అది ఉంటుంది ఆడియన్కి. ఆ ఫీలింగ్ కలుగుతుంది, అరే అది ఏంటిది, నేను ఆయన యాక్టింగ్ కావచ్చు, సింపుల్గా చేసే, అంటే మిగతా వాళ్ళని ఏమార్చడానికి అతను చేసే నటన కావచ్చు, అదంతా కూడా న్యాచురల్గా ఉంటుంది. అదంతా కూడా ఆయన ఎలా చేశాడు, ఎట్లా ఉన్నాడు, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది. అంటే వాస్తవంగా తెలుస్తుంది. అదంతా కూడా సినిమాలో చూడాలి మనం. అది ట్రైలర్లో కొంచెం చూపించినందుకు మనకి ఆల్మోస్ట్ అర్థమైంది. ఇంకోటి ట్రైలర్లో మనకి సముద్రాల పుర్రెల మొత్తం అంత శవాలు కనిపిస్తుంటాయి, చూడడానికి చాలా భయంకరంగా. అంటే సీన్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. సో ఆ సీన్కి వెనక కథ ఏమైనా ఉందో మాకు కొంచెం రివీల్ చేస్తే అది ఎంతవరకు అది ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ మాట్లాడడం, తెగ గురించి మనం నరభక్షకులు అని చెప్పేసాను, ఆ తెగ గురించి చెప్తుంటారు, అది ఫ్లాష్ బ్యాక్లో చెప్తుంటారు. అసలు ఆ తెగ ఎక్కడ ఉందంటే నిజంగా మనుషులు తినే తెగ అనేది. అది అప్పట్లోనే దానికి బ్రిటిష్ కాలంలోనే లింకప్ చేశారు బ్రిటిషర్స్. ఆ టైంలో బ్రిటిషర్స్ ఏంటంటే తన విలువైన వస్తువులైన కమ్యూనిటీషన్ కూడా చూపించాడు. అందులో కొన్ని శాఖలకు సంబంధించి ఉండేవాళ్ళు ప్రత్యేకంగా ఎలా ఉంటారేమో అన్నీ కూడా ట్రైలర్లో చాలా వరకు వచ్చి, అంటే క్యూరియాసిటీని పెంచాయి. సో అంటే డైరెక్టర్ అది మనకు మీరు ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సిందంటే ఆ ఎపిసోడ్ సినిమాలో మేజర్ ఎపిసోడ్ అంటే అదే ఆ ఫ్లాష్ బ్యాక్ నరభక్షకులు ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ డిజైనింగ్ కావచ్చు, ఆ పాత్రలు కావచ్చు, అవన్నీ కొంచెం చూస్తే దీనికి సెన్సార్ ఎలా ఇచ్చారనిపిస్తుంది. అంత జుగుప్సాకరంగా, అంత భయంకరంగా ఉంటుంది. బట్ కానీ ఓవరాల్గా అంతా అది చూస్తే అంటే ఆ డెప్త్ ఉండాలి. ఆ డెప్త్ ఉంటేనే సినిమాకి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే అటువంటి వ్యక్తులే కదా ఎందుకు ఇట్లా మొత్తం అంతం అయిపోయారు వాళ్ళు అంటూనే కొంతమంది మిగిలి ఉన్నారని ట్విస్ట్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అదే మిగిలిపోయింది ఎవరు అనేది ఇక్కడ సినిమాలో కథ. ఆ కథలు కానీ వాళ్ళు ఎట్లా చూపించారు, అప్పట్లో ఏంది, దానికి లింకప్ స్టోరీ కూడా చెప్పారు. ఇది ఇప్పటిది కాదు, దాదాపు తరతరాలుగా ఆ తెగలకు సంబంధించింది. యాక్చువల్గా మనకి అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ ఉన్నారని, అంటే హాలీవుడ్ సినిమాలు మనకు వచ్చేసినా కూడా మనం ఇప్పటికి కూడా చూస్తుంటాం ఉన్నారని వింటాం. అంటే నరభక్షల కన్నా కానీ కొన్ని తెగలు ఉన్నాయి ఇప్పటికీ.
మనకి ఇప్పుడు నరనక్షత్రక అండమాన్ దిగుబడి దిగులో ఉందని ఏదో సంథింగ్ ఒక ఉంది. సో ఇప్పటికి కూడా మనం తెగలు చూస్తున్నాం. తీసుకొని పాయింట్ రాసుకున్నారని మనం చెప్పొచ్చు చాలా ఉన్నాయి. ఆధునిక ఇప్పుడున్న ప్రపంచంతో సంబంధం లేకుండా ఎన్నో తెగలు కూడా ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మన దేశ విదేశాల్లో కూడా చూస్తున్నాం. అటువంటికి సంబంధించింది ఇదొకటి. సో చాలా దారుణంగా వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా సినిమాలో ఎంత అంతర్లీనంగా ఎలా ఉన్నారు అనేది ఆడియన్ మాత్రం అది స్క్రీన్ మీదనే చూడాలి. మనం చెప్తే బాగుండదు అది యాక్చువల్గా. అనిల్ కనగంటి గురించి, డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాం. అంటే రాసుకున్న కథ ఎంతవరకు ఆయన స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేశాడు, యాక్టర్స్ నుంచి యాక్టింగ్ అవుట్పుట్ని రాబట్టుకున్నారు, సో ఎంతవరకు అంటే ఆయనకి మార్కులు ఇవ్వాలంటే ఏంటంటే యాజ్ అ డైరెక్టర్గా ఇంత పెద్ద గొప్ప కథను తీసుకొని ఓంకార్ తమ్ముళ్ళు లాంటి పెద్ద కాస్ట్ అంటే కమర్షియల్గా ఎన్ని కావాలంటే అంత ఇచ్చారు నిర్మాత. చాలా వరకు మీరు అన్నట్టు అనిల్ శంకర్ సమర్పణ ఇవ్వడం అనేది పెద్ద సినిమాకి అసెట్ అనమాట. సో అంటే ప్రొడ్యూసర్గా కూడా గంగపట్నం శ్రీధర్ ఆయన చాలా వరకు సినిమా రిచ్నెస్ కానీ ఏం కావాలో అన్ని ఇచ్చినట్టే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే డైరెక్టర్ అవన్నీ వాడుకొని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంతవరకు సక్సెస్? అనిల్ కనగంటి ఆ విషయంలో చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మీరు అనిల్ శంకర్ లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి ఆయన రిలీజ్ చేశారంటే అంటే సమర్పణ చేశారన్న గంగపట్నం శ్రీధర్ చేశారన్న కూడా వీళ్ళు చాలా క్వాలిటీగా తీశారు సినిమాలో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అశ్విన్ కుమార్ చెప్పిన సినిమాలు అంత గత సినిమాలు పోలిస్తే చాలా, నేను అందుకే చెప్పేది ఆయన క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఈ తెగ సంవత్సరం అంటే ఇక్కడ కాదు దేశమంతా తిరుగుతారు. చాలా మంచి క్యారెక్టర్లు సీనియర్గా ఆర్టిస్టులు అందరూ చేశారు. శుభలేఖ సుధర్ లాంటి క్యారెక్టర్లు అవి చేశారు, ముఖ్యమంత్రి పాత్రలు చేశారు. ఇప్పుడు నందితా శ్వేత, అశ్విన్ బాబు, తర్వాత వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం మకరం దేశపాండే, శ్రీనివాస్ రెడ్డి, వైవార్ష, వీళ్ళందరూ కామెడీ ఎలా ఉంటుంది అనేది సీరియస్ కొంచెం ఉంది, లైట్గా ఉంది కానీ అంత సీరియస్నెస్ మొత్తం సినిమా అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడక్కడ కామెడీ అనిపించడం, ఎండింగ్ వరకు అసలు సస్పెన్స్గా ఉంటుంది. అంటే ఒక సీన్ చూడబోతే ఇంకో సీన్ మిస్ అయినట్టే. అక్కడ నుంచి అది అయిపోయే వరకు థియేటర్లో వెళ్ళలేదు. కాకపోతే ఆయన ఒక చిన్న పని క్లైమాక్స్ అనేది కొంచెం ముగింపు ఇచ్చిన ట్విస్ట్ అదొక్కటే డిసప్పాయింట్ అవుద్ది. కానీ అతను రాసుకుని, ఎందుకంటే మామూలు కథలు ప్లెయిన్గా చెప్పొచ్చు కానీ ప్రతి ఒక్క ట్విస్ట్ ఇచ్చి దాన్ని రివీల్ చేయడం అనేది చాలా సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉన్న వ్యక్తి డైరెక్టర్ మాత్రమే ఇది చేయగలడు. అది అనిల్ కనగంటి చేశాడు. సో సక్సెస్ అయ్యే డైరెక్టర్గా చాలా మంచి సక్సెస్ అయ్యాడు. నాకు తెలిసి ఇప్పుడు కూడా మంచి అప్లాజ్ వస్తుంది. కాకపోతే క్లైమాక్స్ విషయంలో కొంత నచ్చుకొని ఇటువంటి సినిమాలు చూసిన వాళ్ళకి మాత్రం హిడింబా గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి, అనిల్కి కూడా మంచి అవకాశాలు వచ్చింటే అవకాశం కూడా ఉంది ఈ సినిమా ద్వారా. తర్వాత ఇంకొకటి సినిమా ఎంత బాగా తీసినా ఏమైనా కూడా చూసేటప్పుడు మనం నార్మల్గా చూడలేం, కానీ ఒక మ్యూజిక్ ఇస్తే దాన్ని వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. సో వికాస్ బాడిసా సినిమాకి తను ఇచ్చే ఎఫెక్ట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ కానీ, రికార్డింగ్ కానీ, లేకపోతే సాంగ్స్ కానీ, మీరు చెప్పినటువంటి సాంగ్స్ కూడా ఉంటాయి, రొమాంటిక్ వేలో ఉండే సాంగ్స్ కానీ, ఎంతవరకు ఆ సినిమాకి హెల్ప్ అయింది? చాలా వరకు మన ట్రైలర్లో చూస్తే అది అర్థమవుతుంది, చాలా క్లియర్గా చాలా బాగా ఆయన తన ఎఫెక్ట్ ఇచ్చాడనేది మనకు అర్థమవుతుంది. సో సినిమా ఫుల్ అంతా చూసేటప్పుడు మనకి ఏ ఫీల్ కలుగుతుంది? అంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. సాంగ్స్ అనేది అంతర్లీనంగా ఉంటాయి, స్టోరీలో అదొక రొమాంటిక్ సీన్ ఓ సాంగ్ ఉంటుంది కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. అంటే మొత్తం క్రైమ్స్ ఉంటున్న దీంట్లో థ్రిల్లర్ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దాన్ని మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే ఆడియన్కి నిజంగా భయ దగ్గర ట్విస్ట్ దగ్గర ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆసక్తిని రెక్కించడంలో వికాస్ చాలా చాలా కృషి చేశాడని చెప్పొచ్చు. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తన పాత్ర మాత్రం చేయడు, ఎందుకంటే ఆ పాత్రలకు ఎడిటింగ్ ప్లస్ ఇదే ఉండాలి, మ్యూజిక్ ఏమి ఉండాలి. ఆర్ఆర్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు. అంటే భయపడే సన్నివేశాలు కావచ్చు, ఈ క్రైమ్ సంబంధించిన సన్నివేశాలు కావచ్చు, పెద్ద లుక్ అంటే సీన్ కావచ్చు, అంటే మన కథలో తీసుకెళ్ళడానికి మ్యూజిక్ ఎంతో హెల్ప్ అయింది, భయపెట్టడానికి హెల్ప్ అయింది, థ్రిల్లింగ్ అవ్వడానికి మ్యూజిక్ హెల్ప్ అయింది, ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడంలో వెళ్ళింది, రివీల్ చేసేటప్పుడు ఎట్లా చేయాలో అని అయింది, ఒక లవ్ స్టోరీ చెప్పేటప్పుడు అంటే రకరకాల డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో. ఆ షేడ్స్ అన్నిటికీ మ్యూజిక్ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే ఎలా చేసేయగలిగాడో వికాస్ అలా చేయగలిగాడు. అంటే అతను ఈ సినిమాకి అన్నీ యాప్ట్ అయ్యానని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వికాస్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. మ్యూజికే లేకపోతే ఆ సినిమాకి మనం ఈరోజు ఇట్లా మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోదు. ఇంకోటి అంటే సినిమా ఫైనల్గా మొత్తానికి జనాల్లోకి వెళ్ళింది, భయపెట్టింది, అంతకంది. ఓంకార్ అంటే ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నాడా అని అనిపించేలాగా మనకి ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ సినిమాలో ఇంకొకటి బోయపాటి సీన్ ఎఫెక్ట్ కూడా మనకి ఉందని అంటే రివ్యూస్ జనరల్గా చెప్పేటప్పుడు మనం వింటున్నాం. అంటే ఆ ఫైట్ సీన్స్ చూస్తే మనకి బోయపాటి సీన్స్లో మన హీరోని చూస్తే ఎలా ఉంటుంది, కొడితే అంటే సాలిడ్గా ఉంటాయి ఆ షార్ట్స్ కానీ, ఆ పంచెస్ కానీ. సో ఆ డిఫరెంట్ ఆ యాంగిల్ మనకి ట్రైలర్లో కనిపించింది, సినిమాలో కూడా ఉందని విన్నాం. సో యాక్షన్ సన్నివేశాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మెయిన్ హీరోలు తను చాలా కష్టపడ్డాడు కూడా దాని గురించి, ఆ అవుట్పుట్ ఇవ్వడానికి, ఆ బాడీ బిల్డింగ్ కానీ, తన పెర్ఫార్మెన్స్ కానీ, ఆ మీసం కట్టు, ఆ క్లీన్ షేవ్తో ఒక పోలీస్ ఆఫీసర్గా ఫిట్నెస్గా అవన్నీ మనం ట్రైలర్లో చూసాం. సో అదే ఆ ఎపిసోడ్ ఎలా ఉంటాయి సార్? ఆ
అసలు యాక్చువల్గా మీరు కరెక్ట్ బోయపాటి సీన్ మరిపించాడు డైరెక్టర్ అనిల్. మనం మాట్లాడేసింది ఎందుకంటే బోయపాటి సీన్ అంటే మనం ఎలాంటి యాక్షన్ సినిమాలు ఉంటాయి. నేను ముఖ్యంగా ఈ సినిమాలో మన అందుకే చెప్పాను, హిడింబా ముందు హిడింబా తర్వాత అశ్విన్ ఎలా ఉంటాడు అనేది. అంటే ఈ సినిమా ఎలా ఉంటుందని అంటే అన్ని యాక్షన్ సీన్స్, అంటే ఆయన బాడీ బిల్డప్ కావచ్చు, మేక్ ఓవర్ కావచ్చు, అంతా కూడా ఒక స్టార్ని చూస్తారు ఫీలింగ్ కలిగింది. అంటే ఒక చిన్న హీరోని చూసిన గతంలో అశ్విన్ కుమార్ చేసినటువంటి సినిమాలు, అశ్విన్ బాబు చేసిన సినిమాలు, ఈ సినిమాలు ఎలా ఉంటాయి, ఇలా కామెడీ ఉంటుంది, ఇలా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది అన్నది. కానీ ఈ సినిమా తర్వాత అశ్వినేనా చేసింది అని అనిపించింది. కొత్త రకమైన అశ్విన్ పరిచయం చేసే సినిమా. రెగ్యులర్ గా నేను ఆయన మొదటి నుంచి జీనియస్ నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా చూసుకుంటూ వస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ ఆ సినిమాలు చూస్తే ఇంత ఒక 10 years స్పాన్ లో ఇంత డెవలప్ అయ్యాడు అనేది. యాక్షన్ సీన్స్ లో డైరెక్టర్ బోయపాటిని మరిపించాడు, ఇతను కూడా ఒక స్టార్ హీరోని మరిపించాడు. అంటే ఇతను క్యాప్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్, ఏదో కొడితే 10 మంది కొడితే 10 మంది దానికి ఆ క్యారెక్టరైజేషన్ చూపించారు, అది కరెక్ట్గా షూట్ చేయగలరు. అది కూడా యాక్షన్ ఆడియన్స్కి ఈ సినిమా కొంచెం ఆ విషయంలో ఆ ఫైట్స్ కూడా బాగా నచ్చుతాయి. ఫైట్స్ కంపోజింగ్ కదా, అంటే జనాలకి ఏం అవసరమో అవన్నీ కూడా పొందుపరిస్తారు. రొమాన్స్ కానీ లేకపోతే యాక్షన్ కానీ థ్రిల్లర్ కానీ ఆ మెయిన్ సస్పెన్స్ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో అవన్నీ పెట్టారు సినిమా. సో అదనమాట. సో నెక్స్ట్ ఇంకో సినిమాకి వెళ్దాం. సమయం కూడా మనకి చాలా తక్కువ ఉంది. ఇంకో సినిమా అన్నపూర్ణ స్టూడియో. అన్నపూర్ణ ఫోటో స్టూడియో. అసలు ఏంటి అసలు ఈ కథ ఏంటి అసలు? అంటే యాక్చువల్గా అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనగానే సినిమా గురించి వెంటాడేమో లేకపోతే తిరిగి అంటే మనకి చాలా ఫేమస్ అయిన అన్నపూర్ణ స్టూడియో అనగా మనకి అందరికీ తెలుసు. సో ఆ ఫోటో స్టూడియో కథ ఏంటి అసలు? అందులో మనకి ఎవరు 30 Words 21 Frame చైతన్యరావు చాలా మంచి హీరోలు. అంటే తను కొన్ని సినిమాలతో నిరూపించుకున్నాడు సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా. సో ఆ సినిమా ఎంతవరకు బాగుంది, అంటే ప్రేక్షకులు ఎలా అలరించింది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఆ సినిమా తీసిన వాళ్ళ గురించి మాట్లాడాలి. యశ్ రంగినేని అని చెప్పేసి పెళ్లి చూపులు, డియర్ కామెడీ ప్రొడ్యూసర్ ఆయన. అంటే విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో ఉన్నాడు అనేది చూసి, అంటే ఆయన సినిమాలు రెగ్యులర్గా చేయడు, ఆయన ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ చేయడు. కథ నచ్చితే సినిమా చేస్తాడు. ఆయనకి కథ నచ్చింది, ఓ పిట్టకథ. అంటే ఆయన సినిమాలు గతంలో ఎట్లున్నాయి, ఈ సినిమా కూడా అట్లనే 1980s జరిగినటువంటి ఒక కథని ఆధారంగా చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. అంటే రియల్ స్టోరీ కదా, కానీ అప్పుడు ఉన్నట్టు పీరియాడిక్ మూమెంట్ 1980s ఎలా ఉండేది లవ్ స్టోరీ అనేది మాత్రం చూపించాడు. ఇప్పుడు మీరు అన్నట్టు మనం మాట్లాడుకున్న చైతన్యరావు ఎట్లా ఫేమస్, 30 Words 21 ఒక వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్. సేమ్ దాన్ని పోలిన కథ ఈ సినిమాలో ఉంది. సో ఇందులో డీసెంట్ లుక్ కనిపిస్తుంది. అంటే మనకి ట్రైలర్ లో చూస్తే చాలా డీసెంట్ లుక్. అంటే దానికి దీనికి కథాంశం వేరే కొత్త చైతన్యం చూస్తున్నా. అంటే మేక్ ఓవర్ వచ్చినంత లుక్, అంటే 1980s కదా, 80s లో జరిగిన స్టోరీ కాబట్టి ఆ లుక్, అప్పుడున్న సంప్రదాయాలు, అప్పుడున్న యాస, అప్పుడున్నటువంటి అమ్మాయిల్లో ఉన్నటువంటి ఇది ఎట్లా ఉంటుంది, ఆ కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉంటాయి, అప్పుడున్నటువంటి ఆ వాతావరణాన్ని చూపించే, అంటే మొత్తం ఫ్యామిలీ డ్రామా ఇది మొత్తం ఉంటుంది. అంటే లేట్ వయసులో పెళ్లి చేసుకోవాలని, పెళ్లి అవ్వదు అంటే ఆ సినిమా పెళ్లి అవ్వదు, ఎందుకు పెళ్లి అవ్వలేదు అనే దానికి కారణం సినిమాలో ట్విస్ట్ ఉంటుంది. సో అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బంది పడ్డాడు, పెళ్లి ఒక అమ్మాయిని లవ్ చేస్తే తను ఎట్లా ఒప్పించుకున్నాడు. అయితే దీంట్లో కూడా ఒక ట్విస్ట్, సినిమా స్టోరీ లవ్ స్టోరీ కానీ ఇక్కడ ట్విస్ట్లు ఇచ్చారు. ఇప్పుడు 10 మంది పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్పారు ఇంటర్వెల్ తర్వాత, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టోరీ, నా పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా స్టోరీ చెప్పి మొత్తం కన్వీన్స్ చేసి చివరికి రివీల్ చేశారు ఎలా ఉంటుంది. దీని అంతటి కారణం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి చేసినటువంటి ట్విస్ట్లు. ఇదంతా స్క్రీన్ మీద చూడాలి, స్క్రీన్ మీద చూస్తే అది కామెడీ మొత్తం సినిమా మొత్తం ఫన్, హ్యాపీగా వచ్చే ఫన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా 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 బాగున్నాయని విన్నాము. దానికి చైతన్య ఎంతవరకు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతవరకు న్యాయం చేశారు? మీరు మన డైరెక్టర్ గురించి మాట్లాడగలం. ఓ పిట్ట కథ అనే సినిమా చేశాడు ఆయన, రెండో సినిమానే ఇది చందు ముద్దు అని ఆయన చేశారు. ఆయన యశ్ రంగినేనికి కథ నచ్చి చేశాడు. ఆయన మన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, యశ్ రంగినేని గతంలో నేను పెళ్లి చూపులు లాంటి సినిమాలు తీశాను, కేవలం స్టోరీ నచ్చిన సినిమాలు తీశాను, ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ కాదు అన్నాడు. దాంట్లో కూడా క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమా అభిరుచి ఉన్నటువంటి అయితే ఈ సినిమా చూస్తే 1980s అప్పుడున్న వాతావరణం అంతా తీసుకెళ్ళగలిగాడు. గోదావరి యాస అదంతా కూడా బాగుంటుంది. అది చూసే వాళ్ళకి మాత్రం అప్పట్లో రోజులు గుర్తుకొస్తాయి. అంటే ఒక అమ్మాయిని ప్రేమించాను ఎలా ఉండే, అది మెయిన్ అదే. ఆ రోజుల్లో లవ్లు ఎలా ఉండే అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ తెలియదు. ఇప్పుడు ఏదో మనం చెప్పేసుకుంటున్నాం మెయిల్స్ వాట్సాప్లు, కానీ అప్పట్లో పడే ఇబ్బందులు పరిజ్ఞానం లేనప్పుడు అయితే మన చుట్టుపక్కల ఇస్తాం. పెళ్లి కానీ అంటే లేట్ మ్యారేజ్ వాళ్ళని ఎట్లాంటి కామెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా సినిమాలో చైతన్యరావు చాలా పరిపక్వత నటుడిగా చేశాడు. ఎందుకంటే 30 Words 21 ఆ వెబ్ సిరీస్ మించిపోయిన నటన దీంట్లో చేశాడు చైతన్యరావు. ఆ పరంగా చందు ముద్దు చాలా క్యారెక్టరైజేషన్ కానీ ముందుకు తీసుకెళ్ళడం కానీ బాగుంది. అంటే ఫన్ మాత్రం వైవార్ష కానీ వీళ్ళంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. ఆ యాసతో పాటు వెళ్ళేది త్రూ అవుట్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు.
స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా చాలా ఫన్గా ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఒక మంచి ఫ్యామిలీ సినిమా, ఫీల్ గుడ్, ప్రశాంతంగా నవ్వుకో, ఎక్కడ వల్గారిటీ లేదు, సినిమా స్ట్రెస్ మొత్తం ఫ్రీ అయిపోయి ప్రశాంతంగా వచ్చేస్తూ ఉంటాం. చాలా స్ట్రెస్ బస్ స్టాండ్ ఎందుకంటే నవ్వుకుంటాం, సరదాగా వెళ్ళే సన్నివేశాలు, ఎక్కడ అశ్లీలత లేదు, కుటుంబ పరంగా చూసేటువంటి సినిమా ఇది. ఫ్యామిలీ డ్రామా. ఇంకొక సినిమా హత్య గురించి మనం మాట్లాడదాం. విజయ్ ఆంథోనీ మనకి చాలా భిక్షగాడు 2తో ఈ మధ్య రీసెంట్గా ఆయన చాలా అలరించారు. మనకి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినటువంటి హీరోగానే ఆయన ఉన్నారు. అంటే ఎలాగ రితికా సింగ్ అని మీనాక్షి చౌదరి, ఆ సినిమా ఎలా ఉంది? రాధికా షరత్ అది కూడా ప్రధాన పాత్ర పోషించారు వాళ్ళు. మొత్తం ఎలా ఉంది ఆ సినిమా కథ ఏంటి అసలు? ఇప్పుడు మనం హత్య అనేది అది ఆల్రెడీ తమిళ్లో కూడా టైటిల్ మీద మనకు అర్థమైపోతుంది. హత్యకు సంబంధించిన డిటెక్టివ్గా పనిచేస్తాడు. ఆ డిటెక్టివ్గా ఉన్నట్టు అతను ఎట్లా హెల్ప్ చేశాడు రితికా సింగ్ హీరోయిన్ కి, పోలీస్ ఆఫీసర్ రితికా సింగ్ కి ఇతను ఒక డిటెక్టివ్ గా హెల్ప్ చేశాడు. స్టోరీని ఎలా ఛేదించాడు అనేది, ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా ఎలా ఎదుర్కొన్నారనేది సినిమాకి సంబంధించిన స్టోరీ. యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో ఉన్నాయి యాక్షన్స్, లవ్ డ్రామా, ఈ ఇన్వెస్టిగేషన్ అంటే తెలుసు ఆ టైప్ ఆఫ్ సినిమాలన్నీ కూడా కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటాయి. విజయాంతని అనగానే మనకి సినిమా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఇంద్రసేనారెడ్డి కానీ భిక్షగాడితో ఆయన చాలా ప్రేక్షకులు సంపాదించుకున్నాడు తెలుగులో. భిక్షగాడు తూడుతో ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి కూడా నోట్లో రద్దాడు, అదొక పెద్ద విషయం. అలా మన తెలుగు ప్రేక్షకుల్లో ఆయన నానుతూ ఉన్నాడు అనమాట. అసలు విజయ్ ఆంటోనీ యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే తప్ప ఆయన తమిళ హీరో అని అనుకునే పరిస్థితి లేదు. జనం అప్పుడే ఓన్ చేసేసుకోరు. ఆయన సినిమాలు కావచ్చు, ఓటీటీలో రిలీజ్ అయినా, థియేటర్ రిలీజ్ అయినా, అసలు ఈ రోజు పెద్ద తెలుగు సినిమాకి లేనటువంటి ఓపెనింగ్స్. ఇంకొకటి వినూత్నంగా సినిమా ప్రమోట్ చేసే విధానం, భిక్షగాలతో వెళ్ళి రోజు భోజనం చేసే పెట్టే విధానం, ఇవన్నీ కూడా అంటే ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి చూస్తున్నాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి ఈ హీరోగా వచ్చిన కానీ ఆయన వినూత్న సినిమాలు అంటే కొత్త కాన్సెప్ట్లు, కొత్త సబ్జెక్టులు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. దాని తగ్గట్టు ఈ హత్య కూడా అదే కాన్సెప్ట్లో రావడం, కొంచెం కొత్తగా ట్రై చేసిన ప్రయత్నం చేశాడు. ఈ కాప్ సినిమాలు ఎలా ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఎలా ఉంటాయో ఆ సినిమా పరిధిలో తన పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఈ సినిమా అన్ని ప్లస్ అయినాయని మాత్రం చెప్పొచ్చు హత్య. మొత్తానికి మనం ఇంకా చాలా సినిమాలు ఉన్నప్పటికీ హెర్ కానీ, నీతో నేను, సినిమాలు చాలా ఉన్నాయి. బట్ మన సమయం అయిపోయింది కాబట్టి సో చాలా వరకు సినిమాలకు సంబంధించి విశ్లేషణ మనం ఈరోజు పూర్తి స్థాయిలో ఇవ్వగలిగాం అనుకోవాలి. ఎస్, అది అంటే మనం ప్రధానంగా మాట్లాడుకుంటే హిడింబా సినిమా చాలా మనకి ఎక్సైట్మెంట్ కలిగిస్తుంది. అంటే కామెడీ జోనర్లో ఉండే అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్ కానీ సో ఖచ్చితంగా సినిమాలన్నీ కూడా ఆదరించండి. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు కళలన్నీ కూడా పెట్టే సినిమాని తీస్తారు. సో ఆ సినిమా ఇలా ఉంది అని మేము మా వేలో చెప్పాం, అది ఇదే కరెక్ట్ అని కాదు. బట్ సినిమా ఎలా ఉందని తెలియదు మాత్రం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి. సో సినిమా అయితే చూడండి, సినిమాలు ఆదరించండి. సో అదనమాట ఈరోజు హిట్ ఆఫ్ అట్టా కార్యక్రమం. సో మళ్ళీ నెక్స్ట్ వారం మరికొన్ని సినిమాలు, ఆ ముచ్చట్లన్నీ పట్టుకొస్తాం, సినిమా సంబంధించినటువంటి విశ్లేషణ పూర్తి స్థాయిలో మీకు అందిస్తాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.